అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. మనిషి దైవత్వంతోనే పుట్టాడు, కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు. కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు. దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా? ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది. పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం. ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది. ఓషో మరణం, ప్రేమ, ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు. ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు. మరణం, ప్రేమ, ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి. కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు. ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని, దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట. కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు. కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు. మీ నిజస్థితిని మీరు పొందటానికి, బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర. నా పేరు మిర్యాల నాగరమాదేవి. నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను. మనం ఓషో రూపొందించిన విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకంలోని విషయాలను మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్న విషయాల్లో అతి ముఖ్యమైనటువంటి విషయాలను మనం ఒక్కసారి క్లుప్తంగా గుర్తు చేసుకుని ఈరోజు మరికొన్ని విషయాలను మనం తెలుసుకోవటానికి మన ప్రయత్నం మనం చేద్దాం. గత ఎపిసోడ్లో మనం స్వయం నిజస్థితిత్వం మౌలికమైన అవసరమేనా అనేటువంటి ఒక ప్రశ్నను గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో ఆ స్వయం నిజస్థితిత్వం అంటే మనం మన అసలైనటువంటి కేంద్రానికి చేరుకోవటం అనేదే. ఒక బ్రహ్మానందపు స్థితి, ఒక పారవస్యపు స్థితి, పరమానంద స్థితికి చేరుకోవటం, అది మౌలికమైన అవసరమేనా అనేటువంటి దాని గురించి మనం వివరణాత్మకంగా మనం తెలుసుకుని ఉన్నాం. అందులో ఒక సంగీతజ్ఞులు, ఒక కవులు, కళాకారులు వాళ్ళు ఆ వేదిక మీద ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఆ తరువాత ఆ వేదిక మీద నుంచి దిగిపోయిన తర్వాత ఎలా ఉంటారు అనే విషయాల్ని మనం చెప్పుకున్నాం. వేదిక మీద ఉన్నప్పుడు వాళ్ళు ఒక సాక్షాత్తు ఒక దైవమే నిర్దేశిస్తున్నాడు అన్నట్లుగా ఉంటారు. వేదిక దిగిన తర్వాత వాళ్ళు ఒక సాధారణమైనటువంటి మానవులాగా ఉంటారు. వాళ్ళు రెండు రకాలైనటువంటి భావాలతో ఉంటారు. అక్కడేమో పూర్తిగా స్వయం నిజస్థితిత్వ స్థితిలో ఉంటారు. మళ్ళీ వారికి కూడా తెలియకుండానే వాళ్ళు మళ్ళీ సాధారణమైనటువంటి మానవులాగా జీవిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు అక్కడి నుంచి దుమకటం, మళ్ళీ మామూలుగా రావటం అనేటువంటి రెండు విషయాలు ఉంటాయి. ఒక విధంగా వాళ్ళు పిచ్చివాళ్ళు కూడా అని చెప్పుకోవచ్చు అని చెప్తాడు ఓషో. మరి ఈ స్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ కొద్ది క్షణాలైనా లేదా కొద్ది గంటలైనా వాళ్ళ కార్యక్రమం ఎంత సమయం ఉంటుందో అంత సమయం కూడా వాళ్ళు ఆ స్వయం నిజస్థితిత్వ స్థితుల్లో వాళ్ళు ఉండటం అనేది జరుగుతుంది. అయితే మరి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం కూడా పాటలు నేర్చుకుని ఒక సంగీతజ్ఞుడిగా అయిపోవాలా, లేదా ఒక కవిత్వం రాసి కవిగా ఉండాలా, లేకపోతే మరోటి కావాలా అనేది కాదు. నీవు వాటిని వీక్షించినప్పుడు కూడా, అంటే చూసినప్పుడు కూడా నువ్వు ఆ స్థితిలో ఉండగలుగుతావు అని చెప్తున్నాడు. ఇది మనం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాలు. మరి ఇప్పుడు అదే సూత్రానికి కొనసాగింపుని మనం చేసుకుందాం. ఇప్పుడు ఓషో ఒక వ్యక్తిని అడుగుతట, నీవు ఏ కేంద్రంలో ఉన్నావు అని అడుగుతాట. అంటే మనం గతంలో చెప్పుకున్నాం, నాభి కేంద్రం, హృదయ కేంద్రం, తల కేంద్రం అని మనం చెప్పుకున్నాం. నాభి కేంద్రమేమో అది సహజ సిద్ధంగానే ఉన్నది. దాన్ని నువ్వు
పెంపొందించలేవు, దాన్ని వృద్ధి చెందించలేవు. కేవలము నీవు దాన్ని కనుగొనాలి. రెండవది హృదయం, హృదయ కేంద్రం. ఈ హృదయ కేంద్రం భావావేశాలకి, ప్రేమానుభూతులకి నిలయము. ఇది ఉపకేంద్రంగా ఎదుగుతుంది. అట్లాగే తల కేంద్రము, చదువు, శిక్షణ, తర్కము మొదలైనటువంటివి ఉంటాయి కాబట్టి ఇది కూడా ఒక ఉపకేంద్రంగా ఉంటుంది. ఇది ఈ 3 కేంద్రాల్లో నువ్వు ఏ కేంద్రంలో ఉన్నావు, లేదా ఈ 3 కేంద్రాలు కాక నీ శరీర భాగాల్లో ఎన్నో ఉపకేంద్రాలను నీవు ఏర్పరచుకోవచ్చు. కాబట్టి నువ్వు ఏ కేంద్రంలో ఉన్నావు అని అడిగితే ఒక వ్యక్తిని అడుగుతాడు. అడిగితే ఆ వ్యక్తి మరి నాకు తెలియట్లేదు అంటట. అప్పుడు ఓషో అంటట, అయితే సరే, ఇప్పుడు నువ్వు నా ఎదుట నువ్వు కళ్ళు మూసుకుని కూర్చో. ఇప్పుడు కళ్ళు మూసుకుని కూర్చుని ఇప్పుడు నువ్వు ఏ కేంద్రంలో ఉన్నావో నాకు తెలియజేయి అంటట. అప్పుడు ఏం చెప్తాడంటే, ఒక్క క్షణమేమో నేను నా హృదయ కేంద్రంలో ఉన్నాను అంటట. ఆ మరుక్షణమేమో కాదు 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 నేను తల కేంద్రంలో ఉన్నాను అంటట. అట్లా తనకి ఇష్టమైనటువంటి అన్నీ కూడా కేంద్రాలని అన్నింటినీ మార్చేస్తూ మార్చేస్తూ చెప్పేస్తూ ఉంటాడు. అంటే ఆ వ్యక్తికి తాను లోపల ఏ కేంద్రంలో ఉన్నాడు అనేటువంటి ఒకానొక ప్రాథమికమైనటువంటి విషయం కూడా తెలియట్లేదు. అట్లాగే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఒక్కో సమయంలో ఒక్కో విషయంలో ఆ కేంద్రాలు మారుతూ మారుతూ వచ్చి ఎక్కడో ఒక చోట ఉండటం అనేది జరుగుతూ వస్తుంది. కానీ సంపూర్ణమైనటువంటి మానవుడు ఎక్కడుంటాడు అంటే నాభి కేంద్రంలోనే ఉంటాడు. నాభి కేంద్రంలో ఉండి అతను ఆ హృదయ కేంద్రంతోనూ పనిచేయచ్చు, లేదా తల కేంద్రంతో కూడా పనిచేయచ్చు. కానీ ఉన్నది ఎక్కడ? నాభి కేంద్రంలో సంపూర్ణమైన మానవుడు. కాబట్టి ఆ సంపూర్ణత్వాన్ని నీవు సంతరించుకుంటే అప్పుడు నీవు చేసేటువంటి పనుల వలన ఆ హృదయంలో అంటే ఆ ప్రేమానుభూతులు కావాలి అని అనుకున్నప్పుడు నాభిలో ఉండి కూడా నీవు అక్కడ ఉండవచ్చు. కాబట్టి ఈ విధంగా నీవు కూడా మారవలసి ఉంటుంది. ఇంకొక విషయం ఏం చెప్తాడంటే, అక్కడ కవులు, సంగీతజ్ఞులు వాళ్ళందరినీ మనం తీసుకున్నప్పుడు వాళ్ళు ఉంటే ఒక దిక్కున అంటే ఒక చోట ఉంటున్నారు. అంటే ఒక కొన వైపు ఉంటున్నారు. మళ్ళీ ఇంకొక కొన వైపుకు దూకుతూ ఉన్నారు. అంటే ఈ దుమకటం ఒక కొన నుండి ఇంకొక కొనకు, మళ్ళీ ఈ కొన నుండి మళ్ళీ ఈ కొన దగ్గరకు వస్తుంది. కానీ వాళ్ళకి ఈ మధ్యలో సంతులనం అనేది తెలియట్లా. అట్లాగే ఈ కొనకి మధ్యలో ఉండటం అన్నది కూడా వాళ్ళకి తెలియట్లా. అంటే మధ్య మార్గంలో, అంటే వేదిక మీద ప్రదర్శన ఇచ్చినప్పుడు ఒక్కలాగే ఉండాలి. తాను వేదిక మీద ప్రదర్శన అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసిన తర్వాత కూడా ఒక్కలాగే ఉండగలగాలి. అది మధ్య మార్గము. దీన్ని బుద్ధుడు చెప్పాడు. ఈ బుద్ధుడు చెప్పినటువంటి మధ్య మార్గాన్ని మనం గనక తెలుసుకోలేకపోతే ఎలా ఉంటుంది అని చెప్తాడంటే, ఒక వ్యక్తి ఒక్కోసారి చాలా ఆహారాన్ని తీసేసుకుంటాడట. మరోసారి ఆ వ్యక్తే అంత ఎక్కువ ఆహారాన్ని తీసుకునేటువంటి వ్యక్తే మరొకసారి ఉపవాసంతో కూడా ఉండగలడంట. అంటే ఇటు ఉండగలడు, కానీ మధ్యస్థంగా అతను ఉండలేకపోతున్నాడు. అంటే తనను తాను ఆ సమతులన స్థితికి తెచ్చుకోలేకపోతూ ఉన్నాడు. కానీ మానవుడు ఆ మధ్య మార్గంలో, బుద్ధుడు చెప్పినటువంటి ఆ మధ్య మార్గంలో ఉండాలి అని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి 3 సంగతుల్ని చెప్తున్నాడు. ఏంటి అంటే, మొదటి సంగతేమో స్వయం నిజస్థితిత్వం పొందినటువంటి మనిషి కేంద్రీకృతం అయి ఉంటాడు. ఎక్కడ? తన నాభిలో కేంద్రీకృతమై ఉంటాడు. ఇక రెండవ సంగతి ఏంటంటే, సమతులనంగా అంటే మధ్య మార్గంలో ఉంటాడు. ఇంకా మూడవ సంగతి ఏంటంటే, ఈ పై 2 జరిగితే అంటే కేంద్రీకృతం అయి ఉండటము, లేదు కేంద్రీకృతమై ఉంటూనే సమతులనంలో అంటే దుమకటం అనేది కాకుండా, అటుకి ఇటుకి దుమకటం అనేది కాకుండా ఆ మధ్య మార్గంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే,
వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, నీకు సుఖం వచ్చినా ఒక్కలాగే ఉంటాడు. దుఃఖం వచ్చినా ఒక్కలాగే ఉంటాడు. అట్లాగే మరణం వచ్చినప్పుడు కూడా అతను అయ్యో! నేను చనిపోతున్నానే, ఇంకా నేను జీవించాలే అనేటువంటి భావాలు అతనికి ఉండవు. అంటే తనకి డబ్బు వచ్చినా ఒక్కలాగే ఉంటాడు. డబ్బు రాకపోయినా ఒక్కలాగే ఉంటాడు. పేరు ప్రఖ్యాతులు వచ్చినా ఒక్కలాగే ఉంటాడు. పేరు ప్రఖ్యాతులు రాకపోయినా ఒక్కలాగే ఉంటాడు. తనని పొగిడినా ఒక్కలాగే ఉంటాడు. తనని తిట్టినా ఒక్కలాగే ఉంటాడు. మరి ఈ అన్ని విషయాల పట్ల అతడు ఆ సమతులనం అనేది గనక అతను చేసుకోగలిగితే అది సరి అయినటువంటి విధానము. మనకి చెప్తూ ఉన్నటువంటిది అది. కాబట్టి సుఖం, దుఃఖం, మరణం వీటి అన్నింటిలో కూడా సమస్థితిలో ఉండగలగాలి. అంటే ఏది అల్పము, ఏది గొప్పతనము, ఏది గొప్ప కాదు, ఏది తక్కువ కాదు. గొప్పవాడు కాదు, తక్కువవాడు కాదు. ఇట్లా అన్నింటిలో సమతులనంగా ఉండగలగాలి. అట్లా ఉండగలిగే వాళ్ళలో మళ్ళీ మనకి బుద్ధుడినే మనకి ఉదాహరణగా చూపిస్తూ వస్తున్నాడు. ఎందుకని అంటే ఒక విషయాన్ని ఒక్కొక్కసారి మళ్ళీ మళ్ళీ చెప్పటం అనేది జరుగుతుంది. గతంలో మనం కాశీరాజు గురించి మనం చెప్పుకున్నాం. బుద్ధుడు కాశీకి వెళ్ళినప్పుడు కాశీరాజు వస్తాడు. కాశీరాజు వచ్చి బుద్ధుడిని చూసినప్పుడు అడుగుతాడు, ఏమనంటే నీ దగ్గర ఏమీ లేదు, నువ్వు చూస్తానికి ముష్టివాడిలాగా ఉన్నావు, అంటే అక్కడ సంపదలు ఏమీ లేవు నీకు, కానీ చూస్తూ ఉంటే నాకంటే నీవు చాలా గొప్పగా ఉన్నావు. నీ నీ మాట, నీ నడక, నీ ముఖ వర్చస్సు అంతా కూడా ఎంతో గొప్పగా ఉంది. ఇది ఎలా సాధ్యమైంది అంటే అప్పుడు బుద్ధుడు ఏం చెప్తాడు, ఇదంతా కూడా బయట ప్రపంచంలో లేదు. ఓ రాజా, నీవు బయట ప్రపంచంలో ఉన్నావు కాబట్టి నీకు డబ్బు, మరి సంపదలు, రాజ్యము, వైభోగము ఇవన్నీ నీకున్నాయి. కానీ ఇవన్నీ నీకు బయట బయట ఉన్నాయి. కానీ ఇప్పుడు నీవు చెప్తూ ఉన్నటువంటిది నా నా లోపల ఉన్నది. నా లోపల ఆ శక్తి దాగి ఉంది. ఆ లోపల ఉన్నటువంటి ఆ శక్తి యొక్క ప్రభావం చేతనే, నా లోపల నుంచి వచ్చినటువంటి ఆ శక్తి ప్రభావం చేతనే, ఎందుకంటే నొక్కి చెప్తాడనమాట. ఈ స్థితిని నేను ఉన్నాను అంటే లోపలిది బయటికి ప్రస్ఫుటం అవుతోంది. ఆ లోపలిది బయటికి ప్రస్ఫుటం అవ్వటమే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నటువంటి గొప్పతనం తప్ప, ఇక్కడ నాకుగా మీరు చెప్పినట్లుగా నాకు ప్రాపంచికమైనటువంటి వైభోగాలు ఏమీ లేవు. కానీ నేను అన్నీ ఉన్నటువంటి వాడిని. నాకు సకలము ఉన్నాయి. నాకు అసలు కోరికే లేదు. అసలు నాకు మనస్సే లేదు. నాకు బంధమే లేదు. నాకు ఏదీ లేదు. అటువంటి స్థితిలో నేను ఉన్నాను అని చెప్తాడు. అట్లాగే బుద్ధుడిదే మనకి ఇంకొక ఉదాహరణని మనకిస్తున్నారు. ఏంటంటే బుద్ధుడు ఎక్కడైతే బుద్ధత్వాన్ని సంతరించుకున్నాడో ఆ బుద్ధగయ, అక్కడ నిరంజన నది ఒడ్డట. ప్రతిరోజు ఆ బుద్ధుడు ఆ నది ఒడ్డుకొచ్చి ఒక గంట సేపు ఆ ఆ వృక్షం కింద కూర్చుని చక్కగా ధ్యానం చేస్తాడట. ధ్యానం చేసిన తర్వాత అక్కడే నడుస్తూ ఉంటాడట. ఆ నడక ఎలా నడుస్తాడు అంటే ఒక దైవత్వం ఉట్టిపడేలాగా ఉంటుందట ఆ నడక. ఆ నడక ఒక పూర్తి ఎరుకతో నడుస్తాడట. అంటే ఒక్కొక్క అడుగు తీసి వేస్తూ ఉన్నప్పుడు ఆ పూర్తి ఎరుకతో వేసినప్పుడు అది ఆహ్, ఒక గ్రేస్ అంటే ఒక గొప్పతనం అనుకుంటాను చెప్తారే. అట్లా ఆ బుద్ధుడి యొక్క నడక ఒక హుందాతనాన్ని సంతరించుకుని ఉండేదట. ఆ బుద్ధుడు నడిచేదాన్ని చక్రామణం అని అక్కడ వాళ్ళు పిలుచుకుంటారంట. అప్పుడు ఒక వ్యక్తి అడుగుతాట, ఏమని అంటే, మీరు ధ్యానం చేస్తున్నారు, ధ్యానం చేసిన తర్వాత మీరు నడుస్తూ ఉన్నారు, ఎందుకు అలాగా అంటాట. అప్పుడు బుద్ధుడు అంటాట, నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నిశ్శబ్దంతోనే ఉన్నా. అంటే నా లోపల ఏ భావాలు లేవు. పూర్తిగా మనస్సు అనేది లేకుండా ఉన్నటువంటి స్థితుల్లో నేనున్నాను. అట్లాగే నేను నడిచేటప్పుడు కూడా ఎక్కడ నా లోపల అలజడి కానీ, ఆందోళన కానీ, లేకపోతే ఆయాసం కానీ,
మరొక్కటి కానీ నాలో ఏమీ లేవు. అక్కడ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నా లోపల ఎటువంటి నిశ్శబ్దత అయితే ఉందో అటువంటి నిశ్శబ్దత నేను నడుస్తూ ఉన్నప్పుడు కూడా ఉంటుంది అని చెప్తాడట. అది ఒక ఒక బుద్ధుని యొక్క గొప్పతనం అనేది మనకి చెప్తాడనమాట. అట్లాగే ఆ స్వయం నిజస్థితిత్వంలో ఉండటం అనేదంటే ఏమిటి అనేది మనకు చెప్తూ వస్తున్నాడనమాట. ఏంటి అంటే ఈ బుద్ధుడు మరి వీళ్ళు మరణం ఆసన్నమైనప్పుడు కూడా ఒక్కలాగే ఉంటారు. జీవిస్తూ ఉన్నప్పుడు కూడా ఒక్కలాగే ఉంటారు అని చెప్పుకున్నాం కదా! అంటే సాధారణమైనటువంటి మానవుడికి ఏముంటుంది? మరణం అంటే భయం అనేది ఉంటుంది. కానీ బుద్ధుడికి మరణం అంటే అతనికేమీ భయం లేదు. అతను ప్రతిరోజు ఉదయము ధ్యానం అయిపోయిన తర్వాత ఆ శిష్యులు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానాలను చెప్తూ ఉండేవాట. అట్లాగే ఇప్పుడు కూడా ఏం చేస్తాడంటే అతనికి మరణం ఆసన్నమైనప్పుడు కూడా బుద్ధుడు ఆ రోజే ఇక అతను ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. సాయంకాలం సమయం అయితే ఇక బుద్ధుని యొక్క శరీరం కనిపించదు. ఆ రోజున ధ్యానం అయిపోయిన తర్వాత శిష్యులతో అంటట. ఏమని అంటే, మీకు ఏమైనా ప్రశ్నలు మిగిలి ఉంటే ఇప్పుడే అడగండి. నేను సాయంకాలం తర్వాత నేను మీకు కనిపించను అంటట. అప్పుడు ఆ శిష్యులందరూ ఏడవటం మొదలు పెడతారట. ఏడవటం మొదలు పెడితే అప్పుడు అంటట, మీరు ఏడుస్తూ మీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారు? నేను ఉండేది సాయంకాలం సమయం వరకే. మీ లోపల ఏమైనా సందేహాలు గనక ఉంటే ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా ఆ ప్రశ్నల్ని ఇప్పుడు అడగండి. నేను మీకు ఆ ప్రశ్నలకి సమాధానాల్ని నేను చెప్తాను అంటట. అంటే ఇక్కడ ఏమని అర్థమవుతుంది అంటే ఆ బుద్ధుడు మరణించే రోజున కూడా అతనిలో లోపల ఏ విధమైనటువంటి దుఃఖము లేదు, అలజడి లేదు, బాధ లేదు, ఏవీ లేవు. జీవించి ఉన్నప్పుడు ఎట్లాగైతే ఆ బ్రహ్మానందపు పారవస్యపు స్థితుల్లో ఉన్నాడో అట్లాగే ఆ మరణించేటప్పుడు కూడా అటువంటి బ్రహ్మానందపు పారవస్యపు స్థితిలో ఉన్నాడు. ఇదే స్వయం నిజస్థితిత్వం అంటే అనేది మనకి ప్రతి వాక్యం దగ్గర మనకి గుర్తు చేస్తూ వస్తాడన్నమాట. కానీ ఇక్కడ చూడండి, మళ్ళీ బుద్ధుడి గురించే మనకు చెప్తాడు. బుద్ధుడు నిజానికి ఒక కవి కాదు. కానీ అతను మాట్లాడుతూ ఉంటే ఒక చక్కటి కవిత్వంతో కూడినటువంటి, అంటే ఒక కవి కూర్చుని తన లోపల ఉన్నటువంటి భావాలను పదాల రూపంలో ఒక కవిత్వంలాగా ఒక ఒక గేయం కావచ్చు, పద్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, రాసి దానిని చదవటం. లేదా కొద్దిమంది మాత్రము అవధానం అంటాం కదా, అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, ద్విశతావధానం, మరి ఇటువంటివి ఉన్నాయి కాబట్టి అంటే అక్కడ ఆసువుగా చెప్పటం. కానీ ఇక్కడ బుద్ధుడు కవి కాడు. కానీ అతను మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట ఆ కవిత్వముతో చెప్పినట్లుగానే ఉంటుందట. అలాగే ఉట్టిపడుతూ ఉంటుందట అతని మాటల్లో. అట్లాగే అతను చిత్రకారుడు కాదు. కానీ అతను ఏది చేస్తూ ఉన్నా, ఏది మాట్లాడుతూ ఉన్నా దాన్ని గనక గీస్తే ఒక అద్భుతంగా ఉంటుంది అని చెప్తాడు. అట్లాగే అతని అస్తిత్వం మొత్తం సంగీతమే అంటాడు. అంటే అతను ఏది మాట్లాడుతూ ఉన్నా కూడా ఒక సంగీతంతో కూడి మాట్లాడుతూ ఉంటే ఎలాగైతే ఉంటుందో అట్లాగా. అంటే ఒక వసు చరిత్రని గనక మనం తీసుకుంటే ఆ వసు చరిత్రలో ఉన్నటువంటి పద్యాలు అన్నీ కూడా సంగీతంతో పాడుకోవటానికి వీలుగా ఉంటాయట. అట్లాగే ఒక సామవేదాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ సామవేదం కూడా సంగీతానికి అన్వయించుకుని మనం ఆ సంగీతంతో పాడుకోవచ్చట, సామవేదాన్ని మాత్రమే. కాబట్టి ఒక బుద్ధుడు మాట్లాడితే కవి కాకపోయినా ఒక కవి ఎలాగైతే చెప్తాడో అట్లా అనిపిస్తుంది. అట్లాగే ఒక చిత్రకారుడు కాకపోయినా ఆ విధంగా ఉంటుంది. అట్లాగే అతను ఒక సంగీతజ్ఞుడు కాకపోయినా, పాడటం చేత కాకపోయినా, సంగీతాన్ని నేర్చుకోకపోయినా
అతను ఆ సంగీతత్వంతోనే మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉంటుంది. అంటే ఒక స్వయం నిజస్థితిత్వం పొందినటువంటి వ్యక్తి ఈ సమతులనంలో ఉండటం మూలంగా అతను ఆ అద్భుతమైనటువంటి స్థితిని చేరుకుని ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలి అంటే తమ యొక్క స్థితిని ఆ దుమకటం అనే దాని నుంచి అట్నుంచి ఇటుకు, ఇటు నుండి అటుకు దుమకటం అనే దాని నుంచి సమతులన మధ్య మార్గంలోకి రావటానికి ప్రయత్నం చేయాలి. తంత్ర ఏం చెప్తుందంటే అసంపూర్తి మానవుణ్ణి గురించి కాదు, నీవు సంపూర్ణమైనటువంటి మానవుడిగా ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం, సంపూర్ణమైనటువంటి మానవుడు అంటే ఈ భౌతిక జీవితంలో ఐశ్వర్యంతో ఉన్నటువంటి వాడు కాదు, అధికారంతో ఉన్నటువంటి వాడు కాదు, లేదా పదవులతో ఉన్నటువంటి వాడు కాదు. నీవు ఆత్మస్థితుల్లో ఉన్నావా లేదా? నీవు ఆత్మస్థితుల్లో ఉండటం అనేది ఇక్కడ మౌలికమైనటువంటి అవసరము. అదే స్వయం నిజస్థితిత్వం అంటే. అదే ఒక బ్రహ్మానందపు పారవస్యపు స్థితి. ఆ స్థితికి నీవు చేరుకునేటువంటి ప్రయత్నాల్ని నీవు కొనసాగిస్తూనే ఉండాలి. ఈ సూత్రాలు అన్నీ కూడా దానికి ఉపయోగపడుతూ వస్తాయి. కాబట్టి నువ్వు మధ్య మార్గంలో ఉండటానికి ప్రయత్నం చేయి. ఎప్పుడెప్పుడు నీవు దాన్ని పొందగలుగుతావో దాన్ని పొందుతూ ఉండు, ఎరుకతో ఉండు. నీ నాభి కేంద్రంలో స్థితమవ్వటానికి నీవు సిద్ధంగా ఉండు. నిన్ను నీవు మార్చుకో, నీ లోపలి భావాలని నీవు మార్చుకో. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇతరుల లోపల ఉన్నటువంటి భావాలను మార్చలేడు. నీవు ఎన్ని జన్మల తర్వాత అయినా సరే నీ లోపలి స్థితిని నీవే మార్చుకుని తీరవలే. నీవు ఈ భూమి మీదనే దాన్ని సాధిస్తేనే నీవు మళ్ళీ జన్మ లేకుండా ఈ భూమి మీదకి తిరిగి రాకుండా ఉన్నత లోకాల్లో ఉండగలుగుతావు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని నీవు చేయి అని మనకి చెప్తూ వస్తున్నాడు అనమాట. ఇది స్వయం నిజస్థితిత్వం ఒక మౌలికమైన అవసరమైన అంటే నిజానికి అవసరమా అంటే అవసరం కాదు. కానీ నీ నిజస్థితి ఏదో నువ్వు తెలుసుకోవాలి. సాధ్యతలా నువ్వు పుట్టావు, కానీ సాధ్యతలా అవ్వటం నీ చేతుల్లోనే ఉంది. విత్తనంలో పుట్టావు, ఫలదీకరించటం అంటే పుష్పించటం నీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ అన్ని విషయాలను నీవు తెలుసుకుంటూ చక్కటి ధ్యానస్థితుల్లో ఉంటూ నీ లోపలి భావాల్ని నీవు మార్చుకుంటూ స్వాధ్యాయం చేసుకుంటూ ఆ ఆత్మ సంతులన స్థితిలో నీవు ఉండు. ఈ సూత్రం ఇంతటితో ముగుస్తుంది. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మనం ఇంకొక ప్రశ్నతో మనం కలుసుకుంటాం. ఆ ప్రశ్న ఏంటి అంటే నిధిధ్యాస, ఏకాగ్రత, అట్లాగే ధ్యానం, ఇవి మూడు ఒకటేనా లేకపోతే తేడా ఉందా? ఇక్కడే ఇంకొక దాన్ని కూడా మనకు ముందు చేరుస్తాడు. అంటే సామాన్యంగా ఆలోచించటం, నిధిధ్యాస, ఏకాగ్రత, ధ్యానం, ఇవి మెట్ల లేకపోతే ధ్యానం తర్వాత సామాన్యంగా ఆలోచించడానికి రాగలమా, లేకపోతే సామాన్యంగా ఆలోచించటం నుంచి ఏకాగ్రతలోకి వెళ్ళగలమా, లేకపోతే నిధిధ్యాస మాత్రమే సరిపోతుందా అనే విషయాల్ని మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం. ధన్యవాదాలు.